మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రము నాయన. మీ మహా ఉన్నతమైన కృపలో తండ్రి ప్రభువా, మమ్మలను ఆదరించి సజీవుల లెక్కలో జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధ సహవాసములో నిలువబడుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ చిన్న సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుచూ ఉంటుండగా ఆత్మీయ జ్ఞానము చేత మమ్మలను నడిపించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల పరిశుద్ధ దిన శుభములు మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మీరు ఈ మాట ఎప్పుడైనా మరి చదివి ఉండవచ్చు. బైబిల్ గ్రంథము చదువుతున్నటువంటి వారికి చాలా సుపరిచితమైనటువంటి మాట. ఈ మాట పలికినటువంటిది అబిగయీలు. అబిగయీలు అంటే ఎవరో తెలుసా మీకు? తెలుసా? ఎవరు అబిగయీలు? బైబిలు మనము చదివితే అబిగయీలు ఎవరో మనకు తెలుస్తుంది. అందుకే దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలలో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. నాబాలు ఎవరో తెలుసా? నాబాలు తెలియదు, అబిగయీలు తెలియదు కదా. ఎందుకోసము అని అంటే ఈ నాబాలు అబిగయీలు తెలవాలి అని అంటే మనం బైబిల్ గ్రంథాన్ని ముందు చదవాలి. సమూయేలు గ్రంథము లేఖనములలో ఎంతో దూరంలో లేదు. అది చాలా దగ్గరగా బైబిల్లో ఆ కాండాలు గడిచిన తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథము మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఈ చదవకపోవడము వలన మనకు బైబిల్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సత్యాలను మనము తెలుసుకోలేకపోతాము ప్రియులారా. కాబట్టి నాబాలు అనేటటువంటి ఒక ధనవంతుని భార్య ఈ అబిగయీలు. దావీదు అసలు సందర్భం ఇది కాదు, కానీ ఈ మాట మీకు చెప్పి నేను ముందుకు సాగుతాను. నేను సిద్ధపడినటువంటి వాక్యము వేరే, కానీ నాబాలు అబిగయీలు గురించి తెలియదు కాబట్టి తెలియజేసి ముందుకు కొనసాగుదాం. దావీదు ఆయన అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆయనకు ఆహారము కావలసినటువంటి పరిస్థితులలో నాబాలును అడిగినప్పుడు అతడు తిరస్కరించడము, ఆ తర్వాత అతని భార్య అయినటువంటి అబిగయీలు ఆ విషయమును తెలుసుకొని రాజైనటువంటి దావీదు అడిగినప్పుడు తిరస్కరించినటువంటి మూర్ఖుడు అని అనుకొని ఆయనకు కావలసినటువంటి రొట్టెలు, ద్రాక్షారసము, ఆ సమస్తమును ఆ గాడిదల మీద తీసుకొని పోయి దావీదు యొద్ద అవి ఉంచి, ఈ మాట అబిగయీలు దావీదుతో మాట్లాడినటువంటి మాట. నిన్ను హింసించుటకు నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడగు యెహోవా యొద్దనున్న జీవపు మూటలో ఎట్లా ఉందట? కట్టబడి ఉన్నది అని అంటాడు. ఆమె చక్కని మాట అక్కడ వ్రాయబడినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. దావీదుతో అబిగయీలు మాట్లాడుతున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో అది కట్టబడి ఉన్నది. ఏంటిదట?
ఆయన ప్రాణము తీయుటకు ఎవడైనా ఉద్దేశించిన ఎడల అది సాధ్యము కానటువంటి పని ఎందుకొరకనగా దావీదు యొక్క జీవము దేవుని యొద్దనున్నది. అది మనుష్యులకు ఆయన ప్రాణము తీయుటకు అసాధ్యము అనేటటువంటి విషయము అబిగయీలు తెలుసుకొని అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. ఆ తర్వాత అబిగయీలు దావీదు యొక్క భార్యగా మార్చబడింది. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు తెలుస్తుంది ప్రియులారా. నాబాలు భార్యగా ఉన్నటువంటి అబిగయీలు ఆ తర్వాత దావీదు భార్యగా ఉపపత్నిగా మరి ఆమె అక్కడ రాజ్యంలో ఉన్నట్లుగా మనకు తెలియబడుతుంది. అయితే ఇక్కడ మనము జ్ఞాపకము చేసిన విషయం ఏమిటి అనగా, దేవుని యొద్ద జీవపు మూటలో కట్టబడినటువంటి మన ప్రాణం, దావీదు ప్రాణమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఆయన యందు నమ్మకముగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రాణము అది దేవుని యొక్క ఆధీనములో ఉన్నది అనే విషయాన్ని ఈ ఉదయకాలము మనము జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకొరకనగా దేవుడు తన ప్రవక్తలందరినీ కూడా పంపించినప్పుడు ఏ ప్రవక్తను పంపించినా నేను నీకు తోడై ఉన్నానని అంటాడు. యెహోషువతో మాట్లాడతాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకు ఏ విధంగా నీకు తోడై ఉన్నానో నేను నీకు కూడా తోడై ఉంటాను, నీవు దిగులు పడకు, జడియకు, భయపడకు, నీ ఎదుట వచ్చువాడు మరి నిన్ను ఏమి చేయడు, నీ ప్రాణము నాతో కూడా ఉన్నది, నీవెందుకు భయపడతావయ్యా అని యెహోషువతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందునిమిత్తమే అబిగయీలు దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా యొద్ద జీవపు మూటలో నీ ప్రాణము కట్టబడి ఉన్నదయ్యా. ఎవడైనా ఒకడు నీ ప్రాణము తీసేయాలని ఆశపడితే దేవుడు ఏం చేస్తాడట, వాని ప్రాణమును ఒడిసెలలో రాయి ఏ విధంగా విసిరివేయబడుతుందో ఆ విధంగా నీ శత్రువుల యొక్క ప్రాణమును దేవుడు విసిరివేస్తాడు అని ఆ స్త్రీ దావీదుతో మాట్లాడినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేయబడుతున్నాము. కాబట్టి దేవుడు యెహోషువతో మాట్లాడాడు, ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నా, నేను బాలుడను అనవద్దు, నీవు ఏ మాట మాట్లాడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు, ఇంకా యాకోబు యోసేపులతో దేవుడు మాట్లాడాడు, యెషయా గారితో దేవుడు మాట్లాడాడు. నీ దేవుడనైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అని యెషయాతో దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఇటువంటి అనుభవము మనము కూడా కలిగి ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన దేవుడు ఈ ఉదయకాలము మరి మనకు కలగచేయాలని ఆశపడుతూ ఉంటున్నాము. ఎందుకొరకనగా లోక సంబంధమైన విషయములలో అనేక విషయములకు మనము బహుగా భయపడుతూ ఉంటాము ప్రియులారా. కానీ భయపడవలసినటువంటి దేవునికి మాత్రము మనము భయపడము. ఎవరికి భయపడతామయ్యా? పక్కింటోనికో, ఎదురింటోనికో, లేకపోతే కొట్లాడేటోనికో, కర్ర పట్టుకొని వచ్చి కొట్టేటోనికో, లేకపోతే రాత్రిపూట ఏ దొంగ వచ్చి ఏమి దోసుకొని పోతాడో అని భయపడతాము. కానీ నా ప్రాణము నా దేవుని యొద్దనున్నది, నన్ను ఈ నరుమాత్రులు ఏమి చేయగలరు అనే విశ్వాసంలో మనము బ్రతకగలుగుచున్నామా ప్రియులారా? ఆ స్త్రీకి ఆ దేవుని యొక్క గొప్పతనము ఆమె ఎరిగినటువంటిదై ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకో తెలుసా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికట ఎటువంటిదట? విలువ కలిగినటువంటిది. యెహోవా కీర్తనలు 116:15 మాట మనకు కనబడుతుంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి అది మహావిలువ కలిగినటువంటిది. అది ఎటువంటిది? ఏది పడితే అది కాదు ప్రియులారా. నీవు ఆయన యందు భక్తి కలిగి ఉన్నావా? ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నావా? ఆయన సన్నిధిలో నిత్యము నీవు నివసించడానికి ఇష్టపడుతుంటున్నావా? నీ ప్రాణము దేవుని దృష్టిలో ఎంతో విలువ కలిగినది, అది మామూలుది కాదు.
లేకపోతే పోనీ ఏమవుతుంది అని అనుకునడానికి వీలు లేదు ప్రియులారా. అది దేవుని దృష్టికి విలువ కలిగినది, మానవుల దృష్టికి కాదు. కాబట్టి నీ విషయంలో ఎవడైనా తల దూర్చాడా వానిని వడిసెల రాయి విసిరివేసినట్టు దేవుడు విసిరివేస్తాడు అని అక్కడ మనము జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట సమూయేలు గారు రాస్తారు, చూడండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునొందడు. యెహోషువ ప్రయాణములో ఎంతమంది రాజులను జయించాడు? ఇంతకుముందు మీకు చెప్పాను. యెహోషువ గ్రంథంలో ఎక్కడుందో కూడా చూపెట్టా. ఎంతమంది రాజులను జయించాడు? 31 మంది రాజులను యెహోషువ జయించాడు. కారణం ఏంటిదో తెలుసా ప్రియులారా? ఆయన బలమా? యెహోషువ యొక్క బలమా? నేనున్నాను, నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు. యెహోషువ ప్రతిసారి ప్రార్థిస్తాను, అయ్యా వారి యుద్ధకు యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళాలా వద్దా? ఎరికో పట్టణానికి పోయినప్పుడు ఆడ యుద్ధం చేశారు. ఎరికో పట్టణము ఆ జయించబడిన తర్వాత ఆయన యుద్ధానికి పోవడానికి వెళితేనట ఎప్పుడు పోయినా ఇశ్రాయేలీలు చనిపోతున్నారు. యెహోషువ తల మీద ధూళి పోసుకొని తన మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని, ఏంటిది ప్రభువా నాతో ఉన్నాను అని అన్నావు, నేను ఎప్పుడు ఓడిపోతూ ఉంటున్నాను. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఏదైతే చేయొద్దన్నానో నీ ప్రజలలో ఆ కార్యము జరిగింది కాబట్టి నీవు జయమునందవు. మీరు ఎరికోకు వెళ్ళినప్పుడు దానిలో ఉన్నటువంటి ఏది కూడా మీరు ముట్టుకోవద్దని దేవుడు యెహోషువకు చెప్తే యెహోషువ ఆ ప్రజలందరికీ చెప్పాడు. కానీ మాట విననటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఆకాను ఏం చేశాడయ్యా? కొంత బంగారము వెండి తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడట. దానిని బట్టి దేవుడు ఇశ్రాయేలీలకు అపజయము కలిగించాడు. కానీ అక్కడ ఆ యెహోషువ యొక్క శక్తి బలము అసలే కాదు ప్రియులారా. ఆయన బలం అసలే కాదు, దేవుడు ఆయనకు తోడై ఉన్నందున యెహోషువ అద్భుత కార్యములు జరిగించాడు. ఆ యుద్ధములను గెలవడానికి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్యచంద్రులను కూడా ఆపినటువంటి ఆ గొప్ప సందర్భాన్ని కూడా ఈ ఉదయకాలము మనము జ్ఞాపకము చేసుకోవాలి. అంటే సూర్యచంద్రులు ఆగారు అని అంటే యెహోషువ ఆపాడా? యెహోషువ యొక్క బలమా? కాదు ప్రియులారా, అది ఎన్నటికీ కాదు. మనం అనుకుంటామేమో నా బలము నా శక్తి నాకు కలిగినటువంటిది నేను అనుభవిస్తాను, నేను చేస్తాను అని మనం అనుకుంటామేమో. కానీ ఆ బలము శక్తి జ్ఞానము నీకు కలిగినటువంటి సర్వ సంపదలు అది దేవుని వలననే కలిగినవి అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు ఆరోగ్యం ఇయ్యకపోతే మనము పని చేయలేము ప్రియులారా. దేవుడు మనం వెళ్తున్న మార్గంలో మనకు రక్షణ కలగజేయలేకపోతే మనము ప్రయాణము చేయలేము అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. అందుకోసమని దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు ఆ మాట దేవుడు యెహోషువతో, ఇర్మియాతో, యెషయాతో, యోసేపుతో, యాకోబుతో అన్నటువంటి మాటలు ఎందుకు అన్నాడో తెలుసా? ఎందుకొరకు అనగా ఆయన ప్రాణము, వారి యొక్క ప్రాణములను దేవుడు ప్రేమించినటువంటి వాడు. తన బిడ్డల యొక్క ప్రాణమును ఆయన ప్రేమించినటువంటి వాడు. అటువంటి స్థితిలో మనము కూడా ఈ ఉదయకాలము ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ప్రియులారా. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన ఏం చేస్తాడట? కాపాడుతాడట ప్రియులారా. ఆ వారి పాదములకు రాయి తగలకుండా తమ దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ అనుభవము మనము కలిగినటువంటి వారముగా మనము ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలము మరి మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా చూస్తాము. చూడండి, కీర్తనల గ్రంథము 66వ కీర్తన 9వ చరణము. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగ చేయువాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయడు. కాబట్టి మన పాదములను తొట్టిల్లకుండా కాపాడేటటువంటి దేవుడు,
మన పాదములను కదలనీయకుండా మనల్ని కాపాడేటటువంటి దేవుడు మనకు తోడై ఉండగా ఆ దేవునిని విడిచి మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నామేమో ప్రియులారా. ఒక్కసారి ఆలోచన చేయబద్దులమై ఉన్నాము. ఎందుకొరకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అనగా, ఒక గృహ కూడిక, నా గృహములో నా సంఘ విశ్వాసులు ఉండాలి, వారి ప్రార్థన నా కుటుంబానికి అవసరము అనే ఆలోచన కూడా మనము కోల్పోయాం. ఏమవుతుందయ్యా వాడొచ్చి ప్రార్థన చేస్తే నాకేమవుతుంది, నేను రోజు ప్రార్థన చేస్తలేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని ఎవరి ప్రార్థన వింటాడో నీవు ఏ విధంగా చెప్పగలవు? ఏ విధంగా నీవు ఆలోచన చేయగలవు? ఒక్కసారి ఆలోచన చేసుకోవలసినటువంటి సందర్భమును దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలము నేను వస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో కాలేబు గారు నాకు ఫోన్ చేశారు. కాలేబు గారు ఫోన్ చేసి, అయ్యా మరి 2, 3, 4 తారీఖుల్లో ఎప్పుడైనా మా ఇంట్లో ఒక ప్రార్థన అవసరం ఉంది అని అన్నాడు. ప్రార్థన అవసరం ఉంది అని అంటే అర్థం ఏంటిది? ఏదో కార్యం ఉంటే ప్రార్థన అడుగుతారు, లేకపోతే లేదు కదా. ఏదో బర్త్డేనో, పెళ్లి రోజో, లేకపోతే ఇంకొకటో ఏదో ఉంటే మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని అంటాడు. ఇది సహజం కదా. సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ అడగనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన పెట్టండి అని వెంటనే అడిగినారంటే ఆలోచన ఎక్కడికి పోతుంది? ఏంటిది మీ ఇంట్లో కార్యము అని అడిగిన మొట్టమొదటి ప్రశ్న. కాలేబు ఏం చెప్పిండో తెలుసా? అయ్యా, నా బిడ్డలను దేవుడు సంవత్సరం అంతా కాపాడిండు, వారికి 6వ తారీఖు నుంచి పరీక్షలు, వారికి జ్ఞానము కలుగునట్లు నా ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఎంత గొప్ప విషయము ప్రియులారా, ఎంత విశ్వాసము. నా బిడ్డలు జ్ఞానముతో పాస్ కావాలి, సంవత్సరం అంతా చదివారు, నా బిడ్డలు పాస్ కావాలి అని అంటే నా సంఘం యొక్క ప్రార్థన నా గృహములో అవసరమై ఉన్నది. కాబట్టి 6వ తారీఖు కంటే ముందు మీరు ఎప్పుడైనా ప్రార్థన పెట్టండి అని అన్నారు. అవసరమా వారికి? వారు ప్రార్థన చేసుకోవడం లేదా? వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ సంఘం యొక్క ప్రార్థన ఆ కుటుంబానికి అవసరము అనే విషయాన్ని మనము స్ఫురణకు తెచ్చుకోవాలి ప్రియులారా. అంతేగాని ఎందుకు నాకు ఇది, వాళ్ళు సంఘం వస్తే ఒక 500 ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఆ మరుసటి దినము దేవుడు నీకు ఉద్యోగానికి పోనటువంటి బలము నీకు ఇవ్వకపోతే, నీవు వరుసగా వారం రోజులు పోకపోతే 6000 నష్టపోతావు. నీవు అనుకుంటున్నావు నా సంఘానికి నేను ఎందుకు పెట్టాలని. కానీ దేవుడు అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరొక, అది నీ జీవితములలో మర్చిపోయావా? అది నీకు నీ కుటుంబానికి క్షేమకరము కాదు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు ప్రియులారా. నేనేమంటాను అనగా, మీరు ఆతిథ్యము కూడా ఇవ్వకండి అయ్యా. ఆతిథ్యము కూడా అవసరం లేదు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో కుండల నీళ్ళు ఉంటాయి, వచ్చిన వారికి మంచినీళ్ళు ఇవ్వండి, ప్రార్థన చేసి వెళ్తారు. కానీ గృహ కూడిక మీ అంతటా మీరే కోరుకొని మా ఇంట్లో గృహంలో ప్రార్థన పెట్టండి అయ్యా అని ఆలోచన మనము కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు మనకు తోడై ఉండని ఎడల మన జీవమే పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతుంది ప్రియులారా. కొంతసేపే మన జీవితము. అందుకే దేవుడు అంటాడు యెహోషువతో, నేనున్నాను నీవు నడువు. ఇర్మియాతో అంటాడు, నేనున్నాను నీవు నడువు. ఏజ్కేలుతో అంటాడు, యోసేపుతో దేవుడు అంటాడు, నీవు భయపడకయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ ఉదయకాలము నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? నేను నీకు తోడుగా ఉన్నానయ్యా అని మాట్లాడే అనుభవము మనము కలిగి ఉంటున్నామా ప్రియులారా? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా జీవప్రాప్తులనుగా మనల్ని కలగజేసినటువంటి దేవుడు మన జీవమే పాటిదో ఆయనకు తెలియదా? మన జీవమే పాటిదో ఆయనకు తెలియదా? ఆయన ఎక్కడ దాన్ని దాచిపెట్టాలో ఆయనకు తెలియదా? ఏ సమయంలో దాన్ని తీసుకోవాలో ఆయనకు తెలియదా? దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనము నుండి 31వ వచనం వరకు ఒకసారి చూడండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను పడవేయబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి
గనుక మీరు మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట చాలు. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి, దాంట్లో ఒకటి కూడా నేల రాలాలి అని అంటే నా ఆజ్ఞ కావాలి అని దేవుడు అంటున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు ఏమంటున్నాడు? యెహోషువతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో, ఇర్మియాతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో, హెజ్కేల్ గారితో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో, ఈ ఉదయకాలము నీతో కూడా మాట్లాడుతున్నాడు. గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అనేటటువంటి మాటను అక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదయ్యా మనలో ఉన్నటువంటి శ్రేష్ఠత్వం ఏంది? ఆ పక్షుల కంటే ఉన్నటువంటి శ్రేష్ఠత్వం ఏమిటయ్యా? ఏమైనా ఉన్నదా మనకు? ఒక్కసారి దేవుడు అంటున్నాడు మనము పక్షుల కంటే శ్రేష్ఠులము అని దేవుడు మనతో అంటున్నాడు. ఆ శ్రేష్ఠత్వము మనలో ఉన్నదా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన పరిచర్య సమయంలో మాట్లాడుతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపము, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించును. ఎందుకు అపహరించబడతాయి? మనము ఎవరి బిడ్డలము? ఇక్కడ సంఘముగా మనము చేరినంత మాత్రాన, మనము ఈ సంఘములో బిడ్డలముగా ఉంటున్నంత మాత్రాన మనము వేరే వారము కాదు కదా. క్రీస్తు శరీరములో పాలిభాగస్థులమై ఉన్నటువంటి మనము ఆయన పిల్లలముగా మనము ఉంటున్నాము. కాబట్టి మనము ఆయన స్వరమును మనము అనుకరించి మనము వినేటటువంటి వారముగా మనం ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరిని వెంబడిస్తున్నాము? మనము వెంబడించాల్సినటువంటి మన దేవునిని విడిచి ఒకవేళ మనము అనేకమైనటువంటి కార్యములను బట్టి మనము వాటిని వెంబడిస్తూ ఒకవేళ ఉంటున్నామేమో ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. అందుకోసమనే ఆ ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కని మాట రాస్తాడు. చూడండి, 33వ అధ్యాయము 29వ వచనము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఒక్క నిమిషం ఆపమ్మ. ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించినటువంటి నిన్ను పోలినవాడు ఎవడు? దేవుని చేతనే కదా అందరము రక్షింపబడ్డాము. దేవుడు ఏమంటున్నాడు? దేవుని చేత నీవు రక్షింపబడ్డావు కాబట్టి అసలు నిన్ను పోలిన వాడు ఎవడో లోకములో ఒక్కసారి నాకు చూపెట్టు అని అక్కడ ఆ భాగములో అక్కడ వ్రాస్తున్నట్లుగా ఆయన మనల్ని చూస్తాము. ఆ చదవమ్మా. ఆయన నీకు సహాయకరమైన కేడెమును, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడి ఉండునట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. ఇది దేవుని చేత రక్షింపబడినటువంటి మనకు కలిగినటువంటి ఆశీర్వాదము ప్రియులారా. మన ఆశీర్వాదం అది. యెహోవా రక్షించిన నిన్ను పోలినటువంటి వాడు ఎవడు ఈ లోకములో? మరి అటువంటి వాడు ఎవడు లేడు అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలము మరి మనకు జ్ఞాపకము చేస్తున్నాము. మరి ఈ స్థితిలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చేటటువంటి బహుమానము, నా చేత రక్షింపబడినటువంటి నా బిడ్డలారా అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అయితే మనము ఏ విధంగా మనము ఉన్నాము ప్రియులారా? ఒక్కసారి
మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. ఎందుకొరకనగా విరోధమైనటువంటి ఆలోచన కానీ, దేవునికి విరోధమైనటువంటి కార్యము కానీ దేవుని ఎదుట నిలువబడదు అనే విషయము అబిగయీలు దావీదుకు చెబుతున్నటువంటి మాటలో మనకు కనబడుతూ ఉంటుంది. నీకు విరోధమైనటువంటి ఆలోచన నాబాలు ఒకవేళ చేసినట్లయితే, ఒకడు వడిసెల రాయిని విసిరివేసినట్లు దేవుడు వాని ప్రాణమును విసిరివేయును గదా అని అక్కడ మాట్లాడినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మనకు అక్కడ ఒక దైవజనుడు, ఒక రాజు, ఇద్దరు మనకు కనబడతారు. ఆ ఇద్దరి సందర్భాన్ని అక్కడ మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, దేవుడు యరొబాము దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు. అక్కడికి వెళ్ళు, నువ్వు ఆ బలిపీఠము యొద్ద యరొబాము నిలువబడి ఉన్నాడు, నీవు వెళ్ళు అని ఆ దైవజనుణ్ణి దేవుని చేత పంపబడినటువంటి వాడు. బలిపీఠము ఎదుట యాజకుడు నిలువబడి ఉండాలి, యరొబాము నిలువబడి ఉన్నాడు. ఆ దైవజనుడు ఆ యరొబాముతో అన్నటువంటి మాట, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమనగా, నీ బలిపీఠము ధ్వంసమైపోతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పాడు. చెప్పిన వెంటనే యరొబాము ఏం చేశాడో తెలుసా? చెయ్యి చాచి అట, అగో ప్రవచిస్తున్న వారిని పట్టుకోండి అయ్యా అని అన్నాడట. ఏమైందో తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి తన చేయి చాపి వానిని పట్టుకొమ్మని చెప్పగా, అతన్ని చాపిన చెయ్యి ఏమైందట? ఒక్కటే క్షణం. దేవునికి విరోధమైనటువంటి ఆలోచన కానీ కార్యము కానీ దేవుని ఎదుట నిలువబడదు ప్రియులారా, దేవుని ఎదుట నిలువబడదు. అక్కడ యరొబాము చేసినటువంటి కార్యము వాన్ని పట్టుకో అని అన్నాడు, అంతే. ఆ చెయ్యి అట్లాగే ఎండిపోయింది, మరలా వెనుకకు తీసుకోవడానికి కూడా సాధ్యము కాలేదు యరొబాముకు. మీరు ఇంటికి వెళ్ళినాక ఆ సందర్భాన్ని మీరు చదవండి. ఎందుకొరకనగా దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా క్రైస్తవులము, దేవుని బిడ్డలము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారము. కాబట్టి ఒకరి మీద ఒకరికి ఏదైనా విరోధము ఉన్న ఎడల మనల్ని మనము తగ్గించుకోవాలి. ముందుగా మనల్నే తగ్గించుకోవాలి. ఎదుటివాడు ఏమనుకున్నా సరే, ఏమైనా సరే మనల్ని మనమే తగ్గించుకోవాలి. మనము తగ్గింపు జీవితము మన జీవితములలో, లేదా యరొబాముకు కలిగినటువంటి గర్వము ఒకవేళ మనకు ఉండి ఎదుటి వాని మీద మన చేయిని, మన వేలును, మన మాటను మనము చూపిస్తుంటున్నామా? దేవుని యొక్క ఉగ్రత మహాభయంకరమైనది ప్రియులారా. దానిని నీవు గమనించలేవు. ఆ గమనించినటువంటి స్థితిలో ఆ కార్యము జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ జరిగిన తర్వాత కూడా మనము ఆలోచన చేయకపోతే అది నిత్య నాశనానికి మనల్ని నడిపించేటటువంటిదిగా ఉంటుంది. నాబాలు బాగా మత్తుడై ఉన్నాడు. ఎవరితో? దావీదుతో దావీదు సేవకులతో మాట్లాడినప్పుడు అతడు మత్తుడై ఉండి ఆ మాట వినక దావీదుకు విరోధముగా మాట్లాడినప్పుడు, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ అయిన అబిగయీలు తన భర్త ప్రాణము కాపాడుట కొరకు దావీదు యొద్దకు వెళ్ళి మాట్లాడి సమస్తమును కలగజేసి వచ్చింది. కానీ మరుసటి రోజు ఉదయము వాడు తాగి మత్తంతా దిగిపోయినాక నాబాలుకు అబిగయీలు చెప్పిందట, నువ్వెవరిని తిరస్కరించావో నీకు తెలుసా? రాజైనటువంటి దావీదును నీవు తిరస్కరించావయ్యా అని చెప్పిందట. అంతే, వాడు నిశ్చేష్టుడై ఒక కొయ్యలాగా మారిపోయి 10 దినములు ఇంట్లో కూర్చుండిపోయాడు. 10 దినముల తర్వాత దేవుడు వానిని మొత్తెను గనక నాబాలు చనిపోయాడు. దావీదుకి ఏమి కాలేదు.
దావీదుకు విరోధమైన ఆలోచన దేవుడు నిలువబడనీయలేదు. దైవజనుడైనటువంటి వానికి విరోధముగా యెరోబోము ద్వారా ఎటువంటి ఆటంక కార్యము జరగలేదు. కానీ దేవునికి విరోధమైన కార్యములు చేసినటువంటి నాబాలు యెరోబాములు మాత్రము వెంటనే శిక్ష విధించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ప్రియులారా. కాబట్టి దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, మీరు భయపడకుడి, మీరు భయపడకుడి. మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకుడి, వారి కార్యములకు మీరు భయపడకుడి. ఈ రోజుల్లో అనేకమైనటువంటి దాడులు జరిగేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి ప్రియులారా. మీరు భయపడకుడి. క్రైస్తవులు అంటే ఇండ్లు కిరాయికి ఇస్తలేరు, మీ అందరికీ తెలుసు. అయినా భయపడకుడి. ఎందుకొరకనగా మన జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. అది సాతాను యొద్ద, అపవాది యొద్ద కాదు. మన జీవం ఎక్కడ ఉంది? మన శత్రువు మన ప్రాణము తీయాలని కర్ర పట్టుకొని రాళ్ళు పట్టుకొని వచ్చాడా, వాడు మనల్ని శరీరాన్ని బాధించగలడేమో, కానీ మన ఆత్మ మాత్రము దేవుని యొద్ద ఉన్నది. నీవు భయపడకు అని అంటున్నాడు దేవుడు. దేవుడు భయపడకుము అని మనతో అంటున్నాడు. కానీ దేవునికి మనము భయపడే వారముగా మనమున్నామా ప్రియులారా? మన జీవితము ఉందా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు, ఎవరిని కించపరచడం లేదు. కానీ సంఘములో జరిగేటటువంటి కార్యములకు మనమందరము సహకరించాలి. రాకడకు సిద్ధముగా ఉన్నాము. ఈ రాకడ సమయంలో మనము మన జీవితాల గురించి, మన కుటుంబాల, మన బిడ్డల గురించి, మన రక్త సంబంధుల గురించి భయము లేనటువంటి వారముగా ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పటి నుండి మనము భయము కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీ ప్రాణము విషయమైతే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిలువ మరణములో కూడా నా కొరకు ఏడవద్దు అని అన్నాడు. ఎందుకు ఆయన వచ్చిందే మన ప్రాణములను, మన పాపములను క్షమించడానికి, ఆయన రక్తముని ఈ లోకములో కార్చడానికి వచ్చారు. ఆయన కొరకు ఎందుకయ్యా ఏడ్చుడు? మారు మనస్సు పొందినటువంటి మన రక్త సంబంధులు ఎంతమంది ఉంటారు చెప్పండి? నాకైతే ఇంతమంది ఉండొచ్చు. మారు మనస్సు లేనటువంటి రక్త సంబంధులు, వారి కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఏ కార్యానికి కూడా నేను రాను అని అనుకోవడము అది మన తప్పిదము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఆలోచన మంచిదే, కానీ ఈ ఆలోచన స్థిరపరచబడేటటువంటిదిగా ఉండాలి. యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు, భయపడకు అని అన్నాడు. కానీ యెరికోను జయించిన తర్వాత యెహోషువ భయపడ్డాడు. ఎక్కడికి పోయినా అపజయమే. ఒక్కసారి మనల్ని మనము కూడా పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా యెరోబాము, నాబాలు వంటి మనస్తత్వము కలిగినటువంటి వారముగా ఒకవేళ మనమున్నామేమో ప్రియులారా. ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. దేవుని యొక్క కృపలో మనము నిత్యము కాపాడబడుచు కూడా, దేవుని యొక్క ఆత్మీయ మేళ్లను మనము అనుభవిస్తూ కూడా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము చాటించేటటువంటి స్థితిలో ఒకవేళ మనము ఉండకుండా ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాము. మనం ముగింపుకు వచ్చేసాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-4 వచనాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎక్కడ మన ధ్యాస ఉండాలి? ఎక్కడుండాలి? పైనున్న వాటి మీదనే మన ధ్యాస ఉండాలి. ఈ పైనున్నవి ఏంటి అయ్యా అని అంటే, దేవుని సహవాసములో నిలువబడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి సహవాసములో మనము ఎప్పుడైతే నిలువబడి ప్రార్థన చేస్తూ ఉంటామో మన ధ్యాస అంతా పైనున్న వాటి మీదనే ఉంటుంది. నా రక్త సంబంధుల రక్షణ, నా బిడ్డల రక్షణ, నా బిడ్డల చదువు, వారి పెళ్ళిళ్ళు, వారి కార్యములు ఏవైనా కానివ్వండి, మనము కన్నీటితో మొరపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అదే మాట అంటాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తన తండ్రికి యాచనలు చేసెను అనేటటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. ఆయన ప్రార్థనలను
యాచనలను చేసినందున ఆయన కనికరింపబడ్డాడు అని ఉంటుంది ప్రియులారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయినప్పుడు ఆ దేవుని కుమారుడే యాచన ప్రార్థన చేసినటువంటి స్థితిలో ఆయన ప్రార్థించి ఉంటుండగా మనము ఏ స్థితిలో ప్రార్థన చేయాలో ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి ఒకవేళ మనము నాబాలు యెరోబాముల వంటి వారముగా ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఉదయకాలము మనము పైనున్న వాటి మీదనే మనము మనస్సు పెట్టుకోవాలి. ఎందుకొరకు అనగా మనము మృతి పొందాము ప్రియులరా. యేసుక్రీస్తులో మనము మృతి పొంది ఉన్నాము. మన జీవం ఎక్కడ ఉందట? క్రీస్తులో దాచబడి ఉంది. మనం అనుకుంటామేమో నా ప్రాణం నాతోనే ఉంది, బండి మీద పోతున్నావు గుద్దితే చచ్చిపోతామేమో అని. నీ ప్రాణం ఎక్కడుందయ్యా? ఎక్కడుంది? దేవుని వాక్యమే చెప్తుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అది అంత ఈజీగా పోయేటటువంటిది కాదు ప్రియులారా. ఎక్కడ పడితే అక్కడ, ఎవడు పడితే వాడు కొడితే, ఎక్కడ వచ్చి యాక్సిడెంట్లు జరిగితే పోయేటటువంటిది కాదు. నీ జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. మీరు క్రీస్తుతో మృతి పొందినట్లయితే, ఆయనలో మీరు జీవిస్తున్నట్లయితే, పై ఉన్న వాటి మీదనే మీ మనస్సు మీరు కలిగి ఉన్నట్లయితే, మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మన జీవము ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడుతుంటుంది. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనము ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఈ జీవము ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతుందయ్యా? ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిదియో స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరమును చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని చేత శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఈ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. మన జీవము దేవుని యొద్దనే దాచబడి ఉంది, మన స్వాస్థ్యము కూడా దేవుని యొద్దనే దాచబడి ఉంది. కాబట్టి మనము పైనున్న వాటి మీదనే ధ్యానము కలిగి ఉందాము. భూ సంబంధమైన వాటి మీద మనస్సు తగ్గించుకొని మన క్రియలను దేవుని ఎదుట విశ్వాసము కలిగిన వాటివిగా మనము నిరూపించుకోవాల్సినటువంటి ఒక సందర్భమును దేవుడు మనకి ఉదయకాలము తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మృతులలో నుండి క్రీస్తు లేచుట వలన మనము కూడా మృతులలో నుండి లేవగలిగినటువంటి స్థితిని దేవుడు మనకు కలగచేశాడు. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఈ ఉదయకాలము మనము సజీవుల లెక్కలో జ్ఞాపకము చేసుకోబడ్డామేమో ప్రియులారా. మన జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటిదే కదా. అయినప్పటికీ ఆ జీవము పోవడము లేదు అని అంటే కారణము, మన జీవం ఎక్కడ ఉంది? దేవుని యొద్ద దాచబడి ఉంది. అది జీవపు మూటలో కట్టబడి ఉంది. ఆ జీవపు మూట దేవుని యొద్ద ఉన్నంత కాలము మనము క్షేమముగానే ఉంటాము ప్రియులారా. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఒకవేళ యెరోబాము వంటి జీవితము మనము కలిగి ఉన్నామేమో, నాబాలు వంటి జీవితము మనము కలిగి ఉన్నామేమో ప్రియులారా. అటువంటి జీవితము ఒకవేళ ఈ సమయంలో మనకు ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధ కార్యములను గురించి మనము ఆలోచన చేద్దాము. మన సంఘములో జరిగేటటువంటి ప్రతి కార్యమునకు నేను ఉంటాను, నేను కూడా పాలిభాగస్తుడను కావాలి అనేటటువంటి
ఆలోచనతో మనము ముందుకు కొనసాగాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకొరకనగా మనము మన జీవిత లక్ష్యాలను మనము చేరుకోవడానికి బహుగా ఆశపడుతూ ఉంటాము. మన బిడ్డల చదువుల కొరకు, వారి ఉన్నతమైన విద్య కొరకు, చక్కగా ఎదుగుట కొరకు ఈ లోకములో అనేకమైనటువంటి శ్రమలు, కష్టము, ఎండనక వాననక పగలనక రేయనక కష్టపడి వారి కొరకు సమకూరుస్తూ ఉంటాము. చాలా సంతోషము ప్రియులారా, ఎంతో ధన్యకరము అటువంటి తల్లిదండ్రులు ఉండడము. కానీ ఆ తల్లిదండ్రులు ఒకవేళ విశ్వాసము లేనటువంటి వారుగా ఉన్నట్లయితే ఆ జీవితము వ్యర్థము అనేటటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో మన జీవము కట్టబడి ఉన్నది అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన కృపలో మనము నిత్యము ఆయన సహవాసములో గడుపుతూ, ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాజ్యములో మనము కూడా పాలిభాగస్థులము కావాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా, అటువంటి గొప్ప కృప, దేవుని యొక్క ప్రేమ ఇక్కడ చేరినటువంటి మనందరికీ, మన మధ్యలో లేనటువంటి మన సంఘ బిడ్డలకును దేవుడు కలుగ చేయును కాక. ఆమేన్.